మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వెల్కమ్. మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వినుకొండ అన్నా క్యాంటీన్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి గురించి, క్వాలిటీ గురించి, అలాగే ప్రజల స్పందన గురించి తెలుసుకునే ప్రయత్నం భాగంగా ఈరోజైతే మనం వినుకొండకు రావడం జరిగింది. ప్రజల అభిప్రాయ సేకరణ, అసలు ఈ ఫుడ్ ఎలా ఉంది, ఎంత హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఈ క్యాంటీన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం విజువల్స్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ గారు, మీరు అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు కానీ వస్తున్నారు అట్లా ఒక్కరోజు నాగలేదంటారా? ఇంట్లో తిన్నట్టే ఉంటుందా? ఏదో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ టేస్ట్ కానీ, ఫుడ్ క్వాలిటీ కానీ మీకు ఏమనిపించింది? సూపర్గా ఉందండి. 5 రూపాయలకి అసలు ఏమవుతుంది? అవును, చాలా కట్టుబొమ్మలు టేస్ట్. పెరుగు రావట్లేదండి 5 రూపాయలు. అవును, కప్పు పెరుగు 10 రూపాయలు. ఇదో కప్పు కాదు, ఆ ప్యాకెట్ గారికి ఇంత వచ్చింది. అవును, ఇది మటుకి చాలా మంచిదండి. ప్రభుత్వం పేదలకి అందరికీ ఎవరైతే కొంచెం ఆర్థిక సమస్యలు ఉంటాయో ఏదైతున్నాయో అందరికీ ఎంతకంత ప్రభుత్వం తరఫున చెప్పేసి ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది. అందరూ ఈ అన్నా క్యాంటీన్ గురించి బాగా చెప్పుకుంటున్నారు. వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి క్యాంటీన్ ఫెసిలిటీ లేదు. కోట ప్రభుత్వం అంతకుముందు కూడా టీడీపీ ఉన్నప్పుడు పెట్టింది, తర్వాత కనుమరుగైపోయాయి. మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక తీసేసి మళ్ళీ పెట్టారు. కాబట్టి పెట్టినాక మళ్ళీ పేదలకి బాగుంది. ఈ పథకం అనేది చంద్రబాబు ఈ జన్మల పుణ్యం వాస్తవం. దానిలో కల్లా అన్నదానం, అన్నదానం ఎంత డబ్బులు ఉన్నా ఏం చేయలేవు. ఎంత డబ్బు ఉన్నా సరే ఇంకా కావాలంటారు. కానీ ఏదైనా ముందు అన్నం ఉండాలి. అనుకుంటున్నాగా 1000 జన్మలో పుణ్యం చంద్రబాబుకి ఈ అన్నదానం అనేది. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా వెళ్ళలేము, కోట్లు ఉండదు వెళ్ళలేము. కానీ అన్నం చాలా ఉపయోగం అన్నమాట. మంచి పని అండి ఇది, చాలా మంచి పని. ఇప్పుడు ఒంటికాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా. ఎలాంటి వాళ్ళు వస్తుంటారు బేసిక్ ఇక్కడికి? ఎలాంటి వాళ్ళు వస్తుంటారు ఉదయం టిఫిన్ చేయడానికి? అందరూ వస్తున్నారు. అందరూ వస్తున్నారు. ఒక పేదోడు లేదు, ఉన్నోడు లేదు, అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి తింటున్నారు. అంటే ఈ పథకం బేసిక్గా మధ్యతరగతి ప్రజలకి, ఉద్యోగస్తులు కూడా వస్తున్నారండి. కానీ ఏంటంటే మనం అనకూడదు. టేస్ట్ బాగున్నా వస్తారు, డబ్బులు చాలు కదా కొంతమందికి. రైస్ మట్టి సూపర్గా ఉంటుంది, బాగుంది. నేను కూడా చూస్తున్నా కదా. నేను డైలీ 3 పూటలు వస్తా. 3 పూటలు వస్తా. ఓపెన్ కూడా మధ్యాహ్నం అన్నం కూడా బాగుంటుందా? సూపర్గా ఉంటుంది. అసలు వంట పెట్టే పని లేదు. నాకైతే 30 రూపాయలు 3 పూటలు సరిపోతుంది. అది చంద్రబాబు మటుకి దీనివల్ల మటుకి చాలా పుణ్యం చేస్తున్నాడు. ఎవరండి? బొల్లాపల్లి అన్న. వినుకొండకి రెగ్యులర్గా వస్తుంటారా? ఏం చేస్తుంటారు ఇక్కడ? సిమెంట్ పనికి వర్క్కి వెళ్తా, కూలి పని. ఇక్కడ అన్న క్యాంటీన్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను 20 రోజులు అవుతుందన్న. 20 రోజులు. ఎక్కడ తింటారు ఫుడ్? ఉదయం మధ్యాహ్నం ఎలా ఉందండి ఫుడ్? పర్లేదు, ఒక రకం బాగానే ఉందన్న. కర్రీస్ కొద్దిగా ఒక్కటే, అందరు కర్రీసే బాగుంటుంది అంటారు. మిగతాది సాంబారు, పెరుగు 2 బాగుంటాయి. మామిడికాయ పచ్చడి బాగుంటుంది, రైస్ బాగుంటుంది. ఒక కర్రీ ఒకటే కొంచెం బాగుంటుంది లైట్గా. మీరు చెప్పండి, 5 రూపాయలకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నారు కదా, మరి పెద్ద హోటల్ ఎంత పడుతుందండి అదే ప్లేట్ తినాలంటే? 60 రూపాయలు ఉంటుంది అన్న భోజనం బయట. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మరి అడ్జస్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. చూశారు కదండి, మనటైతే ఆల్రెడీ మనం కూడా స్వయంగా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. 5 రూపాయలకి 3 ఇడ్లీ ఇచ్చారు. అలాగే ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా పెడితే ఒక పొంగలు. ఏదైనా సరే తినే కెపాసిటీని బట్టి 5 లేదంటే 10 రూపాయల్లో 2 ప్లేట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లోకి సాంబార్ అయితే, చట్నీ అయితే ప్రొవైడ్ చేసి మంచి క్వాలిటీగా అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కన్నా ముఖ్యం కూడా హైజీనిక్ అండి. ఎంతో బయట హోటల్స్ కూడా ఇలాంటి హైజీనిక్ దొరకదు. ఇక్కడ అన్నా క్యాంటీన్లో అంత హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ట్రైనర్ స్టాఫ్ ఉండటం వల్ల హైజీనిక్ మెయింటైన్ అవుతుంది. అలాగే రెగ్యులర్గా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా తరచుగా ఇక్కడికి విజిట్ చేసేసి స్టాఫ్కి కొన్ని బ్రీఫింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫుడ్ సేఫ్టీ గురించి కానీ, హైజీనిక్ గురించి కానీ, పరిసరాల పరిశుభ్రత గురించి కూడా ఆయన మార్క్ అయితే స్పష్టంగా మనకు కనపడతా ఉంది. సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఎన్నుకొండకున్నారో ఆయన మార్క్ కూడా కనపడతా ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ప్రజల ద్వారా తెలుసుకున్నాం. అప్పుడప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడున్న సమస్యలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే మీరు చూసుకున్నట్టు రిజల్ట్స్ ద్వారా తెలుసుకున్నాం కదా, కూటమి ప్రభుత్వానికి
1000 ఏళ్ళు ఆయుష్ ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు దీవించడం రిజల్ట్స్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినా సరే కూడా పేదవాడికి మరి అన్నం పెట్టేసి కడుపు నింపడం అనేది నిజంగా మ్యాటర్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డైలీ వారికి కూలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే హాస్పిటల్లో పేషెంట్స్ కావచ్చు, అన్నా క్యాంటీన్ పథకాన్ని అయితే చాలా చక్కగా ఉపయోగించుకుంటా ఉన్నారు. తద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం అండి. కూటమి ప్రభుత్వం ఇందులో ఒక మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. జగన్ ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్లకు బదులుగా వైఎస్ఆర్ క్యాంటీన్ అనో ఇంకేదన్నా ప్రజలకి ఏదన్నా చేరువయ్యే మార్గాలు అన్వేషించడంలో ఫెయిలియర్ అని చెప్పుకోవచ్చు మనం స్ట్రాంగ్గా. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం ద్వారా ఒక మెట్టు పైకి ఎక్కారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఆకలి తీర్చడం ద్వారా చూశారు కదా ఇందాక విజువల్స్లో. చంద్రబాబు నాయుడు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి కొంతమంది ఆశీర్వదిస్తున్నారంటే ఆ బ్లెస్సింగ్స్ చాలు ఈ కూటమి ప్రభుత్వానికి. సో ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఇంకా ముందు పేదలకి ఉపయోగపడే కార్యక్రమాలు మనం కూటమి అభివృద్ధులు చేయాలని చెప్పేసి కోరుకుంటాం.